ములుగు జిల్లా ఏటూరు నాగారం తాడువాయి మండలాల్లో నివసించే ప్రజలకు చినుకు పడితే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. జంపన్నవాబు ఉప్పొంగితే గత సంవత్సరం కొండాయి ఊరిలో ప్రాణ నష్టంతో జంతు సంపద వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో సమీక్ష నిర్వహించామని సీతక్క అన్నారు. ఈసారి ప్రజలు ప్రమాద బారిన పడకుండా అప్రమత్తంగా ఉన్నామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చినుకు పడితే ఏజెన్సీ ప్రాంత ప్రజల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని గత సంవత్సరంలో కొన్ని ప్రాంతాలలో జలమయమై 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని విషయంపై మన రాష్ట్ర మంత్రి సీతక్క మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అక్క, చెప్పండి, గత సంవత్సరంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈరోజు మీరు అధికార పార్టీలోకి వచ్చారు. ఏదైతే ఈ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలలో వర్షం రావడంతో అధికంగా ఫ్లడ్ రావడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాని విషయంపై మీరు చాలా కన్నీరు కూడా పెట్టుకున్నారు. అయ్యో, అధికారులు రండి, చేయండి, ఇట్లా అని చెప్పేసి. కానీ ఈరోజు మీరు అధికారం ఉన్నారు. వాటిపై ఏదైతే సమస్యాత్మకత ప్లేసులలో మీరు ఏ విధమైన చర్య తీసుకోబోతున్నారు? మేము ఇప్పటికే 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నాం. కలెక్టర్ అండ్ ఎస్పీ, ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్, అంటే అక్కడ సిఐలు, ఏఎస్పీలు, ఎస్ఐలు, అదేవిధంగా ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్స్ పెట్టుకొని ప్రీవియస్ ఎక్కడెక్కడైతే మనకు ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయారో అవన్నిటి పట్ల అప్రమత్తంగా ఉంటున్నాం. మాకు వచ్చింది ఏంటంటే టైం తక్కువ. మేము వచ్చిన తర్వాత ఒక 3 monthsలో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. 3 నెలలు అట్లా అయిపోయింది. ఈలోపు వర్షాలు పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మరి టీమ్స్ పెట్టుకొని ఇటు పోలీస్ యంత్రాంగం కానీ అటు కలెక్టర్ గారు కానీ అప్రమత్తంగా ఉన్నారు. ఈసారి అట్లాంటి నష్టాలు జరగకుండా మేము చాలా అలర్ట్గా ఉన్నాం. అంటే ఏదైతే రెయిన్ సీజన్ స్టార్ట్ అయిందో మన ముత్యం ధార కానీ బగుత జలపాతానికి కానీ సందర్శకులు చాలా తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో మీరు అంటే గజ్జి తగలనం పెట్టి ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ఎక్కడికక్కడ గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడుతుంది అనుకో, ఎక్కడో అడవిలోకి పోతారు. ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారో మనకు ఆ లొకేషన్ పోలీసులకు తెలియదు, నాకు తెలియదు, కలెక్టర్కి తెలియదు. కాబట్టి ఆ రోజు ఉండేటువంటి వాతావరణం యొక్క సిచ్యువేషన్ కూడా ఆలోచించి అటు బొగత కానీ లేదా ముత్యాల ధార కానీ లేదా అడవుల్లోకి కానీ, అడవులకు వెళ్ళిన తర్వాత వరద వస్తుంది. వరద దాటాలంటే మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అట్లయినప్పటికి కూడా మేము ఇవాళ కొండాయిని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే మరి అక్కడ ఒక బ్రిడ్జి ఐరన్ తోటి స్టార్ట్ చేయించడము, కానీ ఆ వర్షాలతోటి అది కంప్లీట్ కాలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక పడవ కూడా వేసినాం. అదేవిధంగా ఇటు నుంచి మరి కొండరేవు నుంచి కూడా మేడారం, కొండాయి నుంచి మేడారం సైడ్ రోడ్డును కూడా కొంత మొరంబోసైనా దాన్ని డెవలప్ చేసి ప్రజలకు రోడ్డు రవాణా అందిస్తాము. ఇబ్బంది ఉండదు. కానీ ప్రజలు కూడా కొంచెం ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరం అలర్ట్గా ఉన్నాం. రాబోయే కాలంలో అన్ని బ్రిడ్జిలు కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే కొండాయికి 9.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బ్రిడ్జిని ఈసారి రాబోయేటువంటి వర్షాకాలంలో కంప్లీట్ చేసుకుంటాం. ఇంకొకటి, ఈ తక్కెళ్ళపాడు స్కూల్ని మీరు అంటే డోనర్స్ అన్నారు. దాంట్లో ముఖ్య పాత్ర పోలీసులు వహించినట్టు మాకు సమాచారం. అందులో అంటే ఏ మేరకు వాళ్ళు చేయగలిగారు? అదే ఇక్కడ పనిచేయాలంటే మరి వాళ్ళైతే కొంత అంటే ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు, ఎస్పీ గారు, వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్కు కొంచెం యుద్ధ ప్రాతిపదికన చేయాలని, కొన్ని ఫారెస్ట్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవన్నింటిని సమన్వయం చేసుకొని చేయాలన్నటువంటి లక్ష్యంతో వారు అంటే ఈ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు కొంత తరుణ్ రెడ్డి గారు చక్రవర్తి హాస్పిటల్ నుంచి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ నుంచి కూడా మన గవర్నమెంట్ నుంచి కూడా కొంత అమౌంట్ శాంక్షన్ చేసినాము. అవన్నిటితో పాటు ఇవి ఒక 20 రోజులలో ఈ బిల్డింగ్ను మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి పర్మనెంట్ టీచర్ అంటే గవర్నమెంట్ టీచర్ కేటాయిస్తున్నారా, ప్రైవేట్ టీచర్ని కేటాయిస్తున్నారు? చేస్తాం. ఇప్పుడు అది కలెక్టర్ తోటి మాట్లాడుకొని ఒక అంటే ఎట్లా అనే పర్మనెంట్ స్ట్రక్చర్ ఇచ్చినాం. పర్మనెంట్ టీచర్ వచ్చేటట్టుగానే మా ఆలోచన ఉంది. చూశారు కదా, ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షం పడితే ప్రజలు భయాందోళనకు గురి కాకుండా మా యంత్రాంగాన్ని పూర్తిగా కేటాయించి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు మేము, మా పోలీస్ సిబ్బంది, కలెక్టర్, మా సిబ్బంది మొత్తం తక్షణమే ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క చెప్పారు. కెమెరా పర్సన్ రాహుల్తో శ్రీనివాస్, స్వతంత్ర, ములుగు.